గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. ఈరోజు లేవండి మేల్కొనండిలు. స్వమత దురాభిమానం. స్వమత దురాభిమానం అనేక రీతులు. మద్య నిషేధం విషయమై కొందరికి దురాభిమానం ఉంది. చుట్ట కాల్చకూడదని మరికొందరి మూఢమైన పట్టుదల. చుట్ట కాల్చటం అందరూ మానివేస్తే స్వర్ణయుగం వస్తుందని కొందరి అభిప్రాయం. ఇలాంటి మూర్ఖులలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. ఒకనాడిక్కడి తరగతి ఒక యువతి వచ్చింది. ఉద్యోగంలో ఉన్న వారికి సంగీతం, వ్యాయామం నేర్పడానికి షికాగోలో ఒక భవనాన్ని నిర్మించిన అనేక మంది స్త్రీలలో ఈమె ఒకతే. ఒకరోజు ఆమె ఈ లోకంలోని అనర్థాలను గురించి చెబుతూ వీటిని పోగొట్టే మార్గం తనకు తెలుసని అంది. నీ ఉపాయం ఏమిటి అని నేను అడిగాను. నువ్వు హల్ హౌస్ చూశావా అని ఆమె అడిగింది. మానవుణ్ణి పతితుణ్ణి చేసే సమస్త పాపాలకు ఆ గృహమే ఎరుగునని ఆమె అభిప్రాయం. ఈ ఆలోచన నాకు విచారాన్ని కలిగించింది. భర్త మరణించాక భార్య పునర్వివాహం చేసుకోగలిగితే సర్వనర్థాలు తొలగిపోతాయని భావించే అవివేకులు కొందరు భారతదేశంలో ఉన్నారు. ఇది దురాభిమాన మౌఢ్యం. స్వమత దురాభిమానం కృషికి అధిక ప్రోత్సాహకారి అని నేను చిన్నతనంలో భావించేవాడిని. అది నిజం కాదని వయసు పెరిగే కొద్దీ తెలుసుకుంటున్నాను. ఒక స్త్రీ దొంగతనం చేయడానికి అభ్యంతరం ఉండదు. మరొకరి చేతి సంచి తీసుకొని ఆమె చల్లగా పోతుంది. బహుశా ఆ స్త్రీ పొగ తాగనిదైతే ఆ పనిని తీవ్రంగా ద్వేషిస్తుంది. పొగ తాగేవాడినెవడినైనా చూస్తే ఆమె తీవ్రంగా విమర్శిస్తుంది. ఒకడు జనులను వంచిస్తుంటాడు. అతన్ని నమ్మడానికి ఎంత మాత్రం వీలుండదు. అతడితో మెలిగిన ఏ స్త్రీకి శీలం దక్కదు. ఆ దుర్మార్గుడు తాగుబోతు కాకపోతే మద్యం సేవించే వారందరినీ పాపులుగానే పరిగణిస్తారు. వారిలో అతడొక్క సుగుణం కూడా కనబడదు. తాను చేసే దుష్కర్యాలు అతడి లెక్కలోకి రావు. ఇది మానవ సమాజమైన స్వార్థ పర్వతం, పక్షపాత బుద్ధి. ప్రపంచాన్ని పరిపాలించే భగవంతుడొకడు ఉన్నాడని, అతడి లోకాన్ని మన దయాధర్మాలకు వదిలివేయలేదని మీరు గ్రహించాలి. భగవంతుడే జగత్పాలకుడు, రక్షకుడు. పైన చెప్పబడ్డ మద్యం కూడదనే మూర్ఖులు, చుట్ట తాగదనే మూర్ఖులు, వివాహాన్ని గురించి నానా విధాలైన ఊహలున్న మూర్ఖులు, వీరంతా ఏమేం వాగుతున్నా లోకం ముందుకు సాగిపోతూనే ఉంది. వీరంతా చనిపోయినా ఏ కొరత లేకుండా ప్రపంచం పురోగమిస్తూనే ఉంటుంది. మేప్లవర్ అనే నౌకలో పయనించిన జనులు ఇక్కడికి ఎలా వచ్చి తాము ప్యూరిటన్లమని చెప్పుకున్నారో మీ చరిత్రలో కనబడడం లేదా? తమ నియమాలకు సంబంధించినంత దాకా వారు పరిశుద్ధ వర్తనులే, సజ్జనులే. కానీ వారు ఇతరులను హింసించడానికి సిద్ధపడ్డారు. మానవ కోటి చరిత్ర అంతటా ఈ ధోరణే కనబడుతుంది. ఇతరుల హింస నుండి తప్పించుకొని పారిపోయిన వారు కూడా తమ అవకాశం దొరికినప్పుడు పరులను హింసించడానికి పూనుకొన్నారు. ఇలాంటి పరద్వేషంతో కూడిన స్వమత దురభిమానులలో 190 మంది కాలేయాలు వ్యాధిగ్రస్తాలై ఉంటాయి, లేదా వారు అజీర్ణ రోగులై ఉండాలి, లేదా వారు వేరే విధమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారే ఉండాలి. అసహనంతో కూడిన దురాభిమానం ఒక విధమైన వ్యాధేనని క్రమేణ వైద్యులు నిర్ణయిస్తారు. నేను ఇలాంటిది ఎంతో చూశాను. పరత్పరుడు అన్నలాంటి దుస్థితి నుండి రక్షించాలని కోరుకుంటున్నాను. అసహనంతో కూడిన సంస్కరణలన్నిటికీ దూరంగా ఉండటమే వివేకమని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఈ ప్రపంచం నెమ్మదిగా సాగిపోతుంది. నిదానంగానే పోనివ్వండి. తొందర దేనికి? బాగా నిద్రపోండి. నరాలను మంచి స్థితిలో ఉంచుకోండి. సమ్యక్ ఆహారం తీసుకోండి.
లోకం పట్ల కరుణ చూపండి. దురభిమానులు ద్వేషాన్ని కలుగజేస్తారు. మద్యపాన నిషేధం పట్ల ఎంతో మక్కువ గల వ్యక్తికి తాగుబోతులైన పేదవారి పట్ల దయ ఉంటుందనుకుంటున్నారా? దురాభిమాని ప్రతిఫలం ఏదో అతడు ఆశిస్తుంటాడు. యుద్ధం ముగిశాక మిగిలిన దాన్ని కొల్లగొట్టడం అతడి పని. దురభిమానుల సాంగత్యం విడిచిపెట్టిన తర్వాతే నిజంగా ప్రేమించడం, కరుణించటం అంటే ఏమిటో తెలుస్తుంది. ప్రేమను, కరుణను మరింత సాధన చేసే కొద్దీ ఈ మందభాగ్యులను విమర్శించడం, ద్వేషించడం తగ్గిపోతుంటుంది. వారి దోషాలను మన్నించడం నేర్చుకుంటారు. తాగుబోతును కరుణించటం, అతడు నీ వంటి మానవుడే అని గ్రహించడం సాధ్యమవుతుంది. అతడి పతనాన్ని ప్రోత్సహిస్తున్న వివిధ సందర్భాలు, పరిస్థితులు నీకు తెలుస్తాయి. నువ్వే ఆ పరిస్థితిలో ఉంటే బహుశా ఆత్మహత్య చేసుకొని ఉంటానేమో అని నీకు అనిపిస్తుంది. పూర్వ సంఘటన ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది. ఒక స్త్రీ నా వద్దకు వచ్చి తన భర్త తాగుబోతయ్యాడని చెప్పింది. అమ్మ, నీలాంటి భార్యలు 20 లక్షల మంది ఉంటే వారందరి భర్తలు తాగుబోతులుగా మారిపోయి ఉంటారు అని నేను అన్నాను. తాగుబోతులలో అనేక లీల దుర్వాసన పరులవడానికి వారి భార్యలే కారకులని నా మనస్సుకు రూఢయింది. నా ధర్మం సత్యం చెప్పటమే గాని ముఖస్థుతులు చేయటం కాదు. ఇలాంటి స్త్రీల మనస్సుల నుండి ఓర్మి, సహనం అనేది పోయింది. వీరికి వ్యక్తి స్వాతంత్రాన్ని గురించిన అపోహలు, ప్రలాభాలు తత్ఫలితంగా పురుషులు తమకు పాదక్రాంతులవ్వాలని వారు కోరతారు. తమకిష్టం లేని విషయం ఏదైనా పురుషులు చెప్పనారంభించగానే వారు అఘాయిత్యం చేస్తారు. ఇలాంటి స్త్రీలు లోకానికి చేటు కలిగిస్తున్నారు. అయిన వారు లోకంలోని పురుషులలో సగం మందిని కూడా ఆత్మహత్యకు చెయ్యలేకపోవటం ఆశ్చర్యకరం. వ్యవహారాలు జరగాల్సిన తీరు అది కాదు. జీవిత పథం వారు అనుకునేంత సుగమం కాదు. అది ప్రయాసాలతోనూ బాధ్యతతోనూ కూడుకున్న పని. మానవుడికి విశ్వాసం ఉంటే మాత్రం చాలదు, జ్ఞానంతో కూడిన విశ్వాసం ఉండాలి. మానవుడి చేత సర్వాన్ని చేయించడం, అలాంటి పని సాధ్యమనుకోవటం అతడికి పిచ్చెత్తించటమే. ఒకరోజు నాకు గ్రంథం పంపబడింది. దానిలో ఉన్న ప్రతి విషయాన్ని నేను నమ్మాలట. ఆత్మ వస్తువు అనేది లేదని, స్వర్గంలో దేవుళ్ళు దేవతలు మాత్రం ఉన్నారని, మనలోని ప్రతి ఒక్కరి తల మీద నుంచి తేజో కిరణం ఒకటి స్వర్గానికి పోతుందని ఆ గ్రంథంలో రాయబడింది. గ్రంథకర్తికి విషయాలు ఎలా తెలిసాయి? ఆమెకు సాక్షాత్కారమైందట. ఈ విషయం నేను నమ్మాలట. నేను నమ్మకపోవటం చేత నువ్వు చాలా చెడ్డవాడివి, నీకు ఉత్తమ గతి కలగదు అని ఆమె చెప్పింది. ఇది అసహనంతో కూడిన దురభిమానం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.